హలో ఎవ్రీవాన్. ఇదైతే మా లేహాన్ బాబు అనమాట. ఫోర్త్ మంత్‌లో బాగా బోర్‌లో పడుతున్నాడు ఈజీగా. థర్డ్ మంత్ నుండే స్టార్ట్ చేశాడు. ఇంకా థర్డ్ మంత్ ఒక 1 వీక్‌లో కంప్లీట్ అయిద్దనంగా స్టార్ట్ చేశాడు బోర్‌లో పడడం అయితే. సో, ఇంకా ఇప్పుడైతే ఫోర్త్ మంత్ రన్నింగ్ అనమాట. ఫోర్త్ మంత్‌లో ఈజీగా బోర్‌లో పడుతున్నాడు. రోజంతా బోర్‌లో అయినా పడుకొని ఉంటున్నాడు. బోర్‌లో అయితే పడుతున్నాడు గానీ, ఇంకా కామ్‌గా ఉండట్లేదు. ఇంకా ముందుకెళ్ళాలనేసి బాగా ఏడుస్తున్నాడు. ఇబ్బంది పడతా ఉన్నాడు. సరే ఒక మైల్‌స్టోన్ అయితే దాటావు గదా! బోర్‌లో అయితే పడ్డావు గదా బాబు! ఇంక కామ్‌గా ఉండొచ్చు గదా! అంటే వినట్లేదనమాట. ఇంక ముందుకెళ్ళాలని, పాకాలనేసి ఇంక ఒకటే ఏడుపు. సో, ఇంతకుముందు గిర్వాన్ బాబు కూడా అంతేను. ఫోర్త్ మంతే బాగా బోర్‌లో పడుతున్నాడు. ఫిఫ్త్ మంత్ ఫస్ట్ వీక్‌లో బాగా స్టార్ట్ చేశాడనమాట పాకడం. ఇంకా ఆల్మోస్ట్ ఈయన గూడా అంతే అనుకుంటాను. ఈయనింకా కొంచెం తొందరగానే బోర్‌లో పడినట్టున్నాడు. సో, పాకడానికైతే చాలా ట్రై చేస్తా ఉన్నాడు. చాలామంది పేరెంట్స్ ఇంకా మైల్‌స్టోన్స్ దాటట్లేదు అని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అట్లా కొంచెం బాధపడతా ఉంటారు. అట్లే మరీ ఏమంత ఇబ్బందయితే పెట్టుకోకండి, బాధపడకండి. ఎందుకంటే అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు. కొంతమంది 5 మంత్స్, కొంతమంది 6, 7 మంత్స్‌కి కూడా పడతా ఉంటారు. సో, యాక్టివ్‌గా ఉన్నారా లేదా, మైల్‌స్టోన్స్ దాటుతారా లేదా, ఇదొక్కటైతే బాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత ఏడుస్తున్నాడో లేహన్ బాబు. ఏదో కొట్టినట్టు, ఇంక ఎవరో ఏదో అన్నట్టు, ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా భలే ఏడుస్తా ఉన్నాడు. సో, గిర్వాన్ కూడా అప్పుడు అలానే ఏడుస్తా ఉన్నాడు. ముందుకెళ్ళాలి అనేసి. అందరి పిల్లలు ఇంతేనా, మా పిల్లలే ఇట్లా చేస్తన్నారా అర్థం కావట్లేదు. సో, బోర్లా పడ్డారు కదా! ఇంకొంచెం నిదానంగా ఎళ్ళొచ్చు కదా! రెస్ట్ తీసుకుందాంలే ఇట్లానే అనేసి అయితే ఉండట్లేదు. ఇంక ముందుకెళ్ళాలని ఒక్కటే ఏడుపనమాట. సో, ఆ ఏడుపుకి నవ్వాలో, ఏడవాలో, కామ్‌గా ఉండాలో అర్థం కావట్లేదు. కొంచెం సపోర్ట్ ఇస్తే లెగ్స్‌కి మనం హ్యాండ్స్‌తో గాని అట్లా ఏదైనా సపోర్ట్ ఇస్తే అయితే ఈజీగా ముందుకెళ్తన్నాడు. సో, తను ఓన్‌గా ఎళ్తాడు కదా! చూద్దాంలే అనేసి అయితే కొంచెం వెయిట్ చేస్తా ఉన్నాము అంతే.